చిన్న చిన్న పదాలతో కన్నడం నేర్చుకోండి. చిన్న చిన్న పదాలతోనేనండి. పెద్ద పెద్ద పదాలతో కష్టపడుతూ కన్నడం నేర్చుకోవాల్సిన పని లేదు. మీకు తెలుగు తెలిస్తే చాలు. మీకు తెలుగు తెలుసు కాబట్టి ఇబ్బందే లేదు. సులభంగా కన్నడం నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఉండకపోవచ్చు సూత్రంతో స్పోకెన్ కన్నడం. ఏ సూత్రం అండి? ఉండకపోవచ్చు సూత్రం. ఈ సూత్రం గురించి వివరంగా తర్వాత పేజీలో చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ పేజ్ కదండి. జరిగి ఉండకపోవచ్చు పనులు కన్నడంలో చెప్పడం ఎలా? జరిగి ఉండకపోవచ్చు పనులు కన్నడంలో చెప్పడం ఎలా? కొన్ని పనులు జరిగి ఉండకపోవచ్చు. ఆ జరిగి ఉండకపోవచ్చు అనే పనులను కన్నడంలో ఎలా చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ కదండి. ఉండకపోవచ్చు సూత్రం. వాక్యంలో ఉండకపోవచ్చు అని వచ్చినప్పుడు అదేనండి, వెళ్ళి ఉండకపోవచ్చు, చదివి ఉండకపోవచ్చు, నేర్చుకుని ఉండకపోవచ్చు, పాడి ఉండకపోవచ్చు, మాట్లాడి ఉండకపోవచ్చు, ఇలాంటి అర్థాలు వచ్చే పదాలు వచ్చినప్పుడు దేనే ఇరబౌదు గిత్త, దేనే ఇరబౌదు గిత్త అనే పదం వాడాలి. ఉండకపోవచ్చు అంటే తెలుగులో, దాన్ని కన్నడలో చెప్పేటప్పుడు దేనే ఇరబౌదు గిత్తు. పక్క పేజీలో వివరంగా వాక్యాలు చూద్దాం. నెక్స్ట్ కదండి. తెలుగులో కన్నడంలో ఇక్కడ మొత్తం ఎన్ని వాక్యాలు ఉన్నాయి? 5 వాక్యాలు ఉన్నాయి. అవి ఏమిటి? నేను వెళ్ళి ఉండకపోవచ్చు, నేను చదివి ఉండకపోవచ్చు, నేను నేర్చుకొని ఉండకపోవచ్చు, నేను పాడి ఉండకపోవచ్చు, నేను మాట్లాడి ఉండకపోవచ్చు. నేను అంటే నాను. నేను వెళ్ళి ఉండకపోవచ్చు అంటే కన్నడంలో నాను హోగదేనే ఇర బహుదా గిత్తు. నేను చదివి ఉండకపోవచ్చు అంటే కన్నడంలో నాను ఓదదేనే ఇర బహుదా గిత్తు. ఇక్కడ బాగా గమనించాల్సింది చూడండి మీరు. వెళ్ళి అన్నప్పుడు హోగా, ఉండకపోవచ్చు అంటే ఇర బహుదా గిత్తు, చదివి అంటే ఓదా, ఉండకపోవచ్చు అంటే దేనే ఇర బహుదా గిత్తు. నేను నేర్చుకొని ఉండకపోవచ్చు అంటే కన్నడంలో నాను కలియదేనే ఇర బహుదా గిత్తు. నేను పాడి ఉండకపోవచ్చు అంటే కన్నడంలో నాను హాడదేనే ఇర బహుదా గిత్తు. నేను మాట్లాడి ఉండకపోవచ్చు అంటే కన్నడంలో నాను మాతాడ దేనే ఇర బహుదా గిత్తు. బాగా గమనించండి. చివర్లో అన్ని ఉండకపోవచ్చు 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 అని ఉంది. అదేవిధంగా కన్నడంలో దేనే హిర బహుదా గిత్తు. ఆ ఒక్కటండి. కొంచెం మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే సులభంగా నేర్చుకోవచ్చు. అవసరమైతే బయాడ్ చేయండి ఆ పదము దేనే ఇర బహుదా గిత్తు. ఆ టెక్నిక్ తెలిస్తే చాలండి. ఇలాంటి వాక్యాలు ఎన్నే చెప్పొచ్చు. ఇదే విధంగా మరికొన్ని వాక్యాలు చూద్దామా? ఓకేనా? నెక్స్ట్ పేజ్ కదండి. తెలుగులో కన్నడంలో ఇక్కడ మొత్తం ఎన్ని వాక్యాలు ఉన్నాయి? 5 వాక్యాలు ఉన్నాయి. అవేమిటి? నేను తిని ఉండకపోవచ్చు, నేను చూసి ఉండకపోవచ్చు, నేను చెల్లించి ఉండకపోవచ్చు, నేను రాసి ఉండకపోవచ్చు, నేను నడిచి ఉండకపోవచ్చు. నేను అంటే నాను. నేను తిని ఉండకపోవచ్చు అంటే కన్నడంలో నాను తిన్నదేనే ఇర బహుదా గిత్తు. నేను చూసి ఉండకపోవచ్చు అంటే కన్నడంలో నాను నోడదేనే ఇర బహుదా గిత్తు. నేను చెల్లించి ఉండకపోవచ్చు అంటే కన్నడంలో నాను కట్టదేనే ఇర బహుదా గిత్తు. నేను రాసి ఉండకపోవచ్చు అంటే కన్నడంలో నాను ಬರೆಯದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು.
నేను నడిచి ఉండకపోవచ్చు అంటే కన్నడంలో ನಾನು ನಡೆಯದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. ఓకే అండి, నెక్స్ట్ కదండి. తెలుగులో కన్నడంలో ఇప్పటి వరకు నేను గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు నేను, మనము, మీరు, అతను, ఆమె, వారు ఉపయోగించి వాక్యాలు చెప్పుకుందాం. అన్ని పర్సనల్ ప్రొనౌన్ ఉపయోగించి చెప్పుకుందాం. ఇక్కడ ఎన్ని వాక్యాలు ఉన్నాయండి? 6 వాక్యాలు ఉన్నాయి. అవేంటి? నేను వెళ్ళి ఉండకపోవచ్చు, మనం వెళ్ళి ఉండకపోవచ్చు, మీరు వెళ్ళి ఉండకపోవచ్చు, అతను వెళ్ళి ఉండకపోవచ్చు, ఆమె వెళ్ళి ఉండకపోవచ్చు, వారు వెళ్ళి ఉండకపోవచ్చు. నేను అంటే నాను, వెళ్ళి ఉండకపోవచ్చు అంటే ಹೋಗದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. నేను వెళ్ళి ఉండకపోవచ్చు అంటే ನಾನು ಹೋಗದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. మనం అంటే ನಾವು, వెళ్ళలేకపోయాము అంటే ಹೋಗದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. మనం వెళ్ళలేకపోయామంటే ನಾವು ಹೋಗದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. మీరు అంటే నీవు, వెళ్ళి ఉండకపోవచ్చు అంటే ಹೋಗದೇನೆ ఇరಬಹುದಾಗಿತ್ತು. మీరు వెళ్ళి ఉండకపోవచ్చు అంటే నీవు ಹೋಗದೇನೆ ఇరಬಹುದಾಗಿತ್ತು. అతను అంటే ಅವನು, వెళ్ళి ఉండకపోవచ్చు అంటే ಹೋಗದೇನೆ ఇరಬಹುದಾಗಿತ್ತು. అతను వెళ్ళి ఉండకపోవచ్చు అంటే సింపుల్ అండి, అంటే ಅವನು ಹೋಗದೇನೆ ఇరಬಹುದಾಗಿತ್ತು. ఆమె అంటే అవಳು, వెళ్ళి ఉండకపోవచ్చు అంటే ಹೋಗದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. ఆమె వెళ్ళి ఉండకపోవచ్చు అంటే అవಳು ಹೋಗದೇನೆ ఇరಬಹುದಾಗಿತ್ತು. వారు అంటే ಅವರು, వెళ్ళి ఉండకపోవచ్చు అంటే ಹೋಗದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. వారు వెళ్ళి ఉండకపోవచ్చు అంటే ಅವರು ಹೋಗದೇನೆ ఇరಬಹುದಾಗಿತ್ತು. చూడండి, అన్నిటికీ కామన్. ఉండకపోవచ్చు, ఉండకపోవచ్చు, ఉండకపోవచ్చు. ఉండకపోవచ్చు అంటే దేనే ఇరಬಹುದಾಗಿತ್ತು. ఇప్పుడు వివరంగా చూడండి. నేను వెళ్ళి ఉండకపోవచ్చు అంటే కన్నడంలో ನಾನು ಹೋಗದೇನೆ ఇరಬಹುದಾಗಿತ್ತು. మనం వెళ్ళి ఉండకపోవచ్చు అంటే కన్నడంలో ನಾವು ಹೋಗದೇನೆ ఇరಬಹುದಾಗಿತ್ತು. మీరు వెళ్ళి ఉండకపోవచ్చు అంటే కన్నడంలో నీవు ಹೋಗದೇನೆ ఇరಬಹುದಾಗಿತ್ತು. అతను వెళ్ళి ఉండకపోవచ్చు అంటే కన్నడంలో ಅವನು ಹೋಗದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. ఆమె వెళ్ళి ఉండకపోవచ్చు అంటే కన్నడంలో ಅವಳು ಹೋಗದೇನೆ ఇరಬಹುದಾಗಿತ್ತು. వారు వెళ్ళి ఉండకపోవచ్చు అంటే కన్నడంలో ಅವರು ಹೋಗದೇನೆ ఇరಬಹುದಾಗಿತ್ತು. ఓకేనండి, నెక్స్ట్ కదండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు దేనే ఇరಬಹುదాగిత్తు సూత్రం సహాయంతో వాక్యం కన్నడంలో చెప్పడం ఎలాగో నేర్చుకున్నారు. అదేవిధంగా దేనే ఇరಬಹುదాగిత్తు సూత్రం ద్వారా కన్నడంలో ఎలాంటి వాక్యాన్నైనా, ఎన్ని వాక్యాలైనా చక్కగా 100% మాట్లాడగలరనే నేను నమ్ముతున్నాను. చిన్న చిన్న వాక్యాలైనా, పెద్ద పెద్ద వాక్యాలైనా, ఎన్నైనా ఈ దేనే ఇరಬಹುదాగిత్తు సూత్రం ద్వారా మాట్లాడవచ్చును. ఇక ఈ దేనే ఇరಬಹುదాగిత్తు సూత్రం ద్వారా మీకు తెలిసిన ఎన్నో వాక్యాలను మాట్లాడండి. ఈ సూత్రం అయిపోయింది. తర్వాత సూత్రానికి వెళ్దాం. ఓకేనా?